వైశాఖ పురాణము 20వ అధ్యాయము దానధర్మాలు తత్ఫలితములు. పరమ నిష్ఠాగరిష్ఠుడు తపోదీక్షాపరుడు మహత్తపశ్శాలియగు విద్యాధరుడు శృతకీర్తి మహారాజుతో, రాజా, శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతికరమైన వైశాఖ మాస వ్రతములు దానధర్మాలు చేయని వారెట్టి కష్టములకు గురవుదరో తెలియచేసేదను గదా, శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు. పూర్వము పాంచాల దేశమును సుధాకరుడనే రాజు పాలించేవాడు. అతడు గొప్ప యుద్ధ నైపుణ్యము గలవాడు. ధనుర్విద్యల్లో అతనికతడే సాటి. కానీ సుధాకరుని పూర్వజన్మము మిక్కిలి పాపభూయిష్టమై ఉండట చేతను, గత జన్మలో వైశాఖ మాస వ్రతములు దీక్షలు చేయనందువల్లను, దానధర్మాది కృత్యములు చేయకపోవుట చేతను ఆ దుష్ఫలితములు నీ జన్మలో అనుభవించసాగాడు. స్వల్పకాలములోనే అతని ధనాగారమంతయు శూన్యమైపోయింది. వర్షాలు లేవు, పంటలు లేక కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోసాగారు. తింటానికి తిండి లేదు. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకలి చావులతో దేశమంతా అస్తవ్యస్తంగా తయారైంది. దేశంలో ఉన్న ఈ అల్లకల్లోల పరిస్థితిని చూచి శత్రురాజు సైన్య సమేతంగా ఈ దేశంపై దండెత్తి సుధాకరుని రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు. కానీ సుధాకరుడు శత్రురాజుకు చిక్కకుండా భార్యతో సహా పారిపోయాడు. ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఓ కుండ గుహలో తలదాచుకొని కాలం వెళ్ళబుచ్చసాగాడు. అజ్ఞాతవాసంలోనున్న సుధాకరుడు ఒకనాడు తనలో తానిట్లు తలపోశాడు. భగవాన్, నేనేం పాపం చేశాను తండ్రి? నాకెందుకీ దురవస్థ కల్పించావు? రాజుగా పదవిని అలంకరించినది మొదలు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నానే, శక్తి కొలది దానధర్మాలు చేశానే, సకృత్యములెన్నింటినో చేసి తినే, నన్నెందుకు గతిలేని వాణ్ణి చేశావు తండ్రి? రాజ్యము పోయింది, సంపద పోయింది, గౌరవాభిమానాలు నశించాయి, చిల్లి గవ్వలేని దరిద్రుడనయ్యాను, పశు సంపద క్షీణించింది, అంతుబట్టని రోగాదులచే గుర్రములు ఏనుగులు నశించినవి. ఇంతటి నీచ నికృష్ట బ్రతుకు దాపరించుటకు కారణమేమి అనుకుంటూ తన గురువైన సర్వజ్ఞానిని తలుచుకున్నాడు. సర్వజ్ఞాని ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయనా అని అడిగాడు. సుధాకరుడు సర్వజ్ఞానితో, మహాత్మా, చూసితివి గదా నా ఈ దురవస్థ. దానధర్మాలు చేశానే, ప్రజారోగ్య పనులెన్నింటినో చేసి తినే, అయినను నాకిట్టి దురవస్థ కలుగుటకు కారణమేమి అని అడిగాడు. నాయనా సుధాకర, నీవు సకృత్యములు చేసిన మాట సత్యమే. కానీ నీ గత జన్మలో నీవు వైశాఖ మాసమందు బ్రాహ్మణులకు అన్నదానము చేసితివి గాని జలదానము చేయలేదు. నాటి నుండి నేటి వరకు నీచమైన హీన జన్మలెత్తావు. వెనుకటి పూర్వజన్మ పుణ్యఫలమున నీవీ జన్మలో రాజుగా జన్మించితివి. అయినను జలదానము చేయకపోవుటచే నీ రాజ్య సంపద సర్వస్వాన్ని పోగొట్టుకున్నావు. ఒక జన్మలో కిరాతకుడిగా జన్మించి బాటసారులను బాధించి దోచుకున్నావు. దుష్ట సాంగత్యం అబ్బినది. ఒకనాడొక విప్రుడు అడవిలో పోతూ మార్గాయాసం చేత మూర్చబడి ఉండగా వానికి ఉపచారములు చేసి మోదుగ ఆకులతో చేసిన గొడుగును దానమిచ్చావు. ఆ ఆకులతోనే వానికి సకలోపచారములు చేసితివి. దాని ఫలము వల్లనే నీవు రాజువైతివి. అయినను గత జన్మల పాప ఫలితంగా రాజ్య సంపదను పోగొట్టుకున్నావు. కావున రాజా, నేను చెప్పినట్లు చేయము, నీ పూర్వవైభవము తిరిగి పొందగలవు అన్నాడు. అంతట సుధాకరుడు, గురువర్య, నాకు పూర్వవైభవం వస్తుందంటే తప్పక మీరు చెప్పినట్లు నడుచుకుంటాను. నేనేం చెయ్యాలో త్వరితంగా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అంతట సర్వజ్ఞాని సుధాకర, నీవు నీ భార్య సమేతంగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా ఏదైనా నదికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి శుచివై శ్రీమన్నారాయణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానించుము. ఆదిత్యునికి అర్ఘ్యమిచ్చిన పిదప విష్ణు పూజలు, విష్ణు సహస్రనామ పారాయణము, వైశాఖ మాస వ్రతములు, జలదానము, వైశాఖ మాస దానధర్మాలు కృత్యములు నిర్వర్తించుము. విష్ణు కథలను వినుట, పారాయణము చేయుట, పురాణ శ్రవణము ఇత్యాది శ్రీమన్నారాయణ్ణి సేవలు చేసి తరింపుము. నీకు శుభము కలుగుగాక. ఈ వైశాఖ మాసమందు విప్రులకు శక్తి కొలది దానములు చేసినచో విశేష ఫలము నొందగలరు అని సర్వజ్ఞాని ఉపదేశించగా సుధాకరుడు అట్లే చేసెను. అనతి కాలంలోనే అతనికి శుభసూచనలు కనిపించసాగాయి. సుధాకరుని మంచితనమును విన్న మిత్రరాజులందరూ తమ తమ బలగాలను సహాయముగా పంపారు. బంధువులంతా కూడి సుధాకరునికి సమైక్యంగా సహాయం చేశారు. క్రమేపీ సుధాకరుడు బలోపేతుడై తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు.
శత్రురాజు లొంగిపోయి సుధాకరుని క్షమాభిక్షతో వెనుదిరిగాడు. 20వ రోజు పారాయణ భాగం సమాప్తం.